వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ఇప్పటికీ 28 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని వివిధ రూపాల్లో ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా, ప్రభుత్వానికి చేరే విధంగా, ప్రభుత్వం ఆలోచించే విధంగా నిరసన కార్యక్రమాలు ఆందోళన బాట పట్టిన క్రమాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పైగా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో టీచర్స్ అయితేనేమి, సహాయకులుగా పనిచేసే ఆయాలు అయితేనేమి దాదాపు 105,000 మంది వారు ఉన్నారు. అయితే వీరందరూ ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అది 2019 ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ. అంగన్వాడీలకి జీతాలు పెంపు చేస్తాము, పక్క రాష్ట్రాల కన్నా అదనపు జీతం ఇస్తాము, వాళ్ళకి సంబంధించిన ఏదైనా రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందజేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అది నెరవేర్చాలని దాదాపు 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన్ని డిమాండ్ చేస్తున్నా, లేకుంటే వినతి పత్రాలు అందజేస్తున్నా వారు ఎటువంటి ఆలోచన చేయట్లేదు అని అంగన్వాడీలు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దాదాపు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వకపోయినా పనిచేసాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన జీతాలు పెంపు చేస్తారు. మాకు ఏదైతే మా ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతారని చెప్పి నమ్మకంతో ఎన్నాళ్ళు ఓపిక పట్టాము. ఇప్పుడు ఆ ఓపిక నశించింది. ఎస్మా చట్టాలు కాదు కదా, ఎటువంటి ప్రయోగాలు చేసినా కానీ మా యొక్క ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేరని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రభుత్వానికైతేనేమి, మంత్రులకైతేనేమి ముక్కుసూటిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఏ జిల్లాలో ఉద్యమం నిలిపివేస్తున్నట్టు కానీ, అంగన్వాడీ సెంటర్లు మళ్ళీ రీఓపెన్ చేసి మేము మా విధుల్లోకి చేరుతున్నామని కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే అంగన్వాడీలు చేయలేదు. దాదాపు ప్రభుత్వం కూడా ఎస్మా చట్టం అంటూ ఒక జీవోని తీసుకొచ్చింది. తద్వారా అన్ని జిల్లా కలెక్టరేట్ల నుంచి అంగన్వాడీలకి నోటీసులు సర్వే అయితే జరిగాయి. అయితే మొత్తంగా అయితే మాత్రం అంగన్వాడీలు అయితే వాళ్ళు పూరించిన సమర శంఖారావం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు అంగన్వాడీలు 105,000 మంది అంటే వారి యొక్క కుటుంబం అయితేనేమి, వారికి సంబంధించిన సన్నిహితుల కుటుంబాలు అయితేనేమి దాదాపు 10 లక్షల ఓట్లు అంగన్వాడీల ఓట్లు 10 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిత్రహింసలు పెట్టి, వారిపైన కేసులు పెట్టి, లేకపోతే రోడ్లపైన ఈడ్చుకెళ్తూ వాళ్ళని అరెస్ట్ చేసిన అంగన్వాడీల యొక్క కుటుంబాలు కానీ, అంగన్వాడీలు కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి అయితే కనిపించటం లేదు. మరోవైపు దాదాపు అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగులు 13 లక్షల మంది ఉన్నారు. 13 లక్షల ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 1,30,00,000 ఓట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయన్నమాట, వాళ్ళ కుటుంబాల తరఫున ఉన్నాయన్నమాట. అంటే అంగన్వాడీలో ఒక 10 లక్షలు, వాళ్ళ యొక్క 1,30,00,000, దాదాపు 1,40,00,000. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, అవి కూడా కలుపుకుంటే దాదాపు 1,50,00,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మూర్ఖత్వం ద్వారా, ఆయన యొక్క ప్రభుత్వ విధానాల ద్వారా చేతులారా కాలదన్నుకున్నారనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును యావత్తు ఉద్యోగ సంఘాలైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగులైతే మాత్రం చూస్తున్నారు. వారి యొక్క విధానాలు సరిగా లేవు. ఇటువంటి విధానాలతో ముందుకు సాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనందరూ సమాయత్తం అవ్వాలని చెప్పి రహస్య సమావేశాలు పెట్టుకొని మరి వాళ్ళు ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితిగా కనిపిస్తున్నాం. అంగన్వాడీ పైన ఎస్మా చట్టం కానీ, ఇప్పుడు సర్వ్ అవుతున్న అంటే ఏదైతే నోటీసులు జారీ అవుతున్న విధానం కానీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఆయన దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్న కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా పూర్తిగా ఆలోచిస్తున్న క్రమాన్ని కూడా కనిపిస్తున్నాం. ఈ ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రాన్ని తలపిస్తుంది. ఉద్యమంలో పాల్గొంటున్న అనేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగస్తులైతే దాదాపు 1,50,00,000 ఓట్లను జగన్మోహన్ రెడ్డి గారు చేజేతులారా కాల్దన్నుకున్నారన్నది చాలా సుస్పష్టంగా మనకు అందుతున్న సర్వేలు ద్వారా తెలుస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అంగన్వాడీ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని
పునర్సమీక్షించుకోవాలి, పునరాలోచన చేయాలి. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని పిలిచి మూడోసారి వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఒప్పందం చేసుకొని వారికి ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటిలో 50% అయినా నెరవేర్స్తే కొంతవరకు వాళ్ళు విధుల్లోకి చేరి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నది కార్మిక సంఘాల ద్వారా వస్తున్న వినతులు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపైన పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు కూడా.